బాపట్ల జిల్లా యద్దనపూడి మండలం అనంతవరం గ్రామంలో తెలుగు యువత ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, రేపు జరగబోయే ఎలక్షన్లలో పర్చూరు నియోజకవర్గంలో ఘన విజయంతో మీ ఆత్మీయ బంధువు మీ అన్న బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఘన విజయంతో గెలుస్తాడని, అట్లానే రాబో ఎలక్షన్లలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో అనంతవరం తెలుగు యువత గుద్దే తారకం, కొరటాల వంశీకృష్ణ, వెంకట్రావు, నరేంద్ర, రవి, రంగయ్య చౌదరి, సీతయ్య, నిమ్మల సాంబయ్య మరియు యద్దనపూడి మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంది పేర్లతో ఆయన పిలవగలుగుతాడు. ఎప్పుడైనా ఒక రాజకీయ నాయకుడికి ఉండవలసిన ముఖ్య లక్షణం మనుషుల్ని గుర్తుపెట్టుకోవడం, వారి యొక్క స్థితిగతులను అర్థం చేసుకోవడం. దాన్ని చాలా స్పష్టంగా తెలిసిన వ్యక్తి మా సీనియర్గా ఉన్నారు. అలాగే ఎన్నో రకాలుగా మన ప్రాంత అభివృద్ధిలో కూడా వారి సహాయ సహకారాలు అందించారు. ఈ పండగ రోజు వారిని ఇక్కడికి పిలుచుకొని గౌరవించుకోవడం మనస్ఫూర్తిగా ఆనందంగా ఉందని తెలియజేస్తూ, ఆయన కూడా ఈ 5 సంవత్సరాలు ఎంతో కష్టకాలంలో పార్టీకి వెన్నంటి ఉండి సీనియర్గా వారి అనుభవాన్ని, వారి ఆలోచనల్ని చంద్రబాబు నాయుడు గారికి వెన్నుదన్నుగా ఉంటూ చాలా చక్కగా వారు కూడా పనిచేస్తా ఉన్న మనస్ఫూర్తిగా వారికి మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరి తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. నమస్కారాలు. ఎన్టీఆర్ కళా పరిషత్ తరఫున తెలుగుదేశం పార్టీ మా సాంబశివరావు గారు చెప్పినట్టు పెద్దలు, చిన్నలు, యువత అందరూ కలిసి పండుగ వాతావరణంలో సమిష్టిగా కార్యక్రమం నిర్వహించడం అనేటువంటిది చాలా అభినందనీయం. మీ అందరి ప్రీతమ నాయకులు, నాకు మంచి ఆత్మీయులు, రేపు మళ్ళా భారీ మెజారిటీతో అధికారంలో గెలవబోయేటువంటి మన సాంబశివరావు గారు, అదేవిధంగా తెలుగుదేశం, జనసేన ఉన్నటువంటి నాయకులందరికీ ముందున్నటువంటి మా సాంబశివరావు గారు చెప్పినట్టు మీరు సంతోషం కోసం 6 కాలం కష్టపడిన రైతాంగం కష్టాలన్నీ మరిచిపోయేటువంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం పెట్టుకున్నారు మీరు ఈరోజు. మా ఉపన్యాసాలు కాదు మీకు కావాల్సింది. అనంతరం అంటే మా సాంబశివరావు గారు చెప్పినట్టు సగం వీళ్ళు నాకు తెలుసు అందరూ పేరు పేరున. ఎందుకంటే ప్రతిరోజు బస్సులో ఇటే పోయేవాడిని. ఆ కార్నర్లో బస్సు తిరక్క వెనక్కి ముందుకు పోయి మళ్ళా స్టడీ అయిపోయేది. టాప్ మీద కూర్చుంటే ప్రతి ఒక్కరూ అనంతరంలో నాకు తెలియని వాళ్ళు లేరు. ఆ విధంగా అనంతరం ఒక మంచి గ్రామం, నా పక్కనే ఉన్నటువంటి గ్రామం. మీకు కోతవేడు దూరంలో చిలకూరుపేట కాన్స్టిట్యున్సీ, ఇటేమో మా సాంబశివరావు గారు. ఆ విధంగా 2 నియోజకవర్గాలు పక్క పక్కనే ఉన్నటువంటిది. తెలుగుదేశం, జనసేన రావాలని ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. సంక్రాంతి పండుగకి ఎలా ఎదురు చూస్తామో, అది కనుమ పండుగకి ఇంకా యువత ఎంత ఎదురు చూస్తారో, అన్ని రకాల సంతోషంగా ఉండేటువంటి దానికి రాష్ట్ర ప్రజలు ఈనాడు తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం ఏర్పడాలి, జగన్ పోవాలని ఎదురు చూస్తూ ఉన్నారు. జగన్ పార్టీలో ఉన్నవాళ్ళు కూడా సిగ్గుపడుతున్నారు చెప్పుకోవాలంటే. జగన్ పార్టీలో ఉన్నవాళ్ళు కూడా ఆ పార్టీ పేరు చెప్పుకోవాలన్నా, నాయకుడు పేరు చెప్పుకోవాలన్నా, పక్క రాష్ట్రాలకు పోయి ఆ పార్టీలో ఉన్నామన్నా సిగ్గుపడేటువంటి పరిస్థితి ఈ రోజు వాళ్ళకి ఏర్పడింది. కాకపోతే మీరు కూడా ఎగతాళి చేయకపోతే చాలా మంది మన దగ్గర చేరిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజు రాష్ట్రం అంతా కూడా.
కాకపోతే మన వాళ్ళు ఎక్కడ ఎగతాళి చేస్తారో ఎటకారం చేస్తారో అని కొంత వెనక ముందు ఆడుతా ఉన్నారు. రానియండి ఎంతమంది వచ్చినా. తెలుగుదేశం పార్టీ బలపడాలి. జగన్ మళ్ళీ భవిష్యత్తులో కూడా అధికారంలోకి రాకుండా చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నాసిరకం మద్యంతో ఈరోజు రాష్ట్రం అల్లాడిపోతా ఉంది. డాక్టర్లు ఎక్కడికి పోయినా రాబోయే మద్యం మరణాలే అని చెప్తున్నారు. కాబట్టి నాసిరకం జగన్ మద్యం తాగేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యాలు కాపాడుకోవాలని నేను ఈ శుభ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఆ విధంగా మా సాంబశివరావు గారు శాసనసభ్యులకే ఆదర్శం. మా సాంబశివరావు గారు, చంద్రబాబు గారు పదే అభినందించేటువంటి శాసనసభ్యుల్లో మన ఏలూరు సాంబశివరావు గారు ఒకరు అని గర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. అందుకనే వాళ్ళు ఇన్ఛార్జీల మీద ఇన్ఛార్జీలు మార్చిన సాంబశివరావు గారిని ఎదుర్కోలేరు అని ధైర్యంగా నేను చెప్పగలను. ఆ విధంగా ఒక పద్ధతి ప్రకారం పనిచేసుకుంటూ మీ అందరినీ ఎక్కడ వేలెత్తి చూపకుండా మీ మన్ననలు